యూనివర్స్, గాడ్, సుప్రీం పవర్, మీరు ఏ పేరుతో అయినా పిలవండి, ఈ యూనివర్స్ తో లేదా సుప్రీం పవర్ తో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇక్కడ కనెక్ట్ అనేది జరిగితే మనం ఎలాంటి మిరాకల్స్ ని మన లైఫ్ లో అట్రాక్ట్ చేసుకుంటాం? సో మిరాకల్స్ యాక్చువల్ గా జరుగుతాయా? ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మిరాకల్స్ ఎలా జరుగుతాయి అనేది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ కోచ్ నరేంద్ర. ఐఎమ్ ఎన్ NLP మాస్టర్ ట్రైనర్, law of attraction coach, as well as Ho'oponopono coach. So friends, with this video I'm going to explain you clearly about the law of attraction and universe తో ఎలా కనెక్ట్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, మీరు చూసుంటారు కొంతమంది ఎప్పుడు డిసీజ్ లో ఉన్నప్పుడు డిసీజ్ గురించి మాట్లాడుతుంటారు, డిసీజ్ గురించి ఆలోచిస్తుంటారు. ఎవరైనా వచ్చి ఎలా ఉన్నావు అని అడిగితే మళ్ళీ ఆ డిసీజ్ గురించి కంప్లీట్ గా మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. సో యాక్చువల్ గా వాళ్ళ మైండ్ లో ఏం నడుస్తుందంటే డిసీజ్ థాట్స్ నడుస్తున్నాయి. ఎప్పుడైతే డిసీజ్ గురించి మనం ఆలోచిస్తున్నామో వీఆర్ ఫీలింగ్ లో. ఆ లో ఫీలింగ్ లో నుంచి, ఆ లో థాట్స్ లో నుంచి మనం ఏం చేస్తున్నాము? వీఆర్ అట్రాక్టింగ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్, డిఫికల్టీస్. మనం దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, థింక్ అబౌట్ హెల్త్. మీరు పర్ఫెక్ట్ గా హెల్తీగా ఎలా ఉండాలనుకుంటున్నారు? హెల్తీగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? హెల్తీ థాట్స్, హెల్తీ ఫీలింగ్స్ లోకి వెళ్ళండి. ఎప్పుడైతే ఆ హెల్తీ థాట్స్, హెల్తీ ఫీలింగ్స్ లోకి వెళ్తున్నామో వీఆర్ యాక్చువల్లీ కమాండింగ్ ద యూనివర్స్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే యూనివర్స్ తో మనం ఎలా కనెక్ట్ అవుతాం? త్రూ అవర్ వైబ్రేషన్స్. మన వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి? మన ఫీలింగ్స్ ద్వారా. సో ఎప్పుడైతే మనం హ్యాపీ థాట్స్ లో ఉన్నాము, హ్యాపీ ఫీలింగ్స్ లో ఉన్నాము, హెల్తీ థాట్స్ అండ్ హెల్తీ ఫీలింగ్స్ లో ఉన్నాము, యూనివర్స్ కి మనం క్లియర్ గా డైరెక్షన్ ఇస్తున్నామండి. చాలా మంది క్యాన్సర్, డెడ్లీ క్యాన్సర్ నుంచి కూడా బయటకు వచ్చారు. ఎలా బయటకు వచ్చారు? బికాస్ డెడ్లీ క్యాన్సర్ ఉన్నప్పుడు కూడా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డెడ్లీ క్యాన్సర్ ఉంది, ఇంకా కొన్ని రోజులే మీరు బతుకుంటారు. బట్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యూచర్ ని విజువలైజ్ చేస్తున్నారు. నేను హెల్తీగా ఉన్నాను అని బిలీవ్ చేశారు. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ 11 months లో మన బాడీలో ఉన్న ప్రతి సెల్ రీన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, దిస్ ఇస్ 2023 మోడల్. 2023లో క్రియేట్ అయిన మోడల్ 2024లో చూస్తున్నారు. ఎవ్రీ 11 months లో బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి టిష్యూ, ప్రతి న్యూరాన్, ప్రతి సెల్ రీన్యూ అవుతుంది. మరి రీన్యూ అవుతున్నప్పుడు ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ న్యూ సెల్స్, కరెక్ట్? ఆ న్యూ సెల్స్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి? ఎనర్జెటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లేదంటే అదే ఓల్డ్ ఇన్ఫర్మేషన్ తో అదే ఓల్డ్ సెల్స్ మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ ని కొత్త సెల్స్ కి ఇస్తాయి. దెర్ ఆర్ మిరాకల్ స్టోరీస్ అండి. ఇఫ్ యు రిమెంబర్, మోరిస్ గుడ్మ్యాన్ అనే వ్యక్తి తను ఒక ప్లేన్ క్రాష్ కి గురయ్యాడు. ఆ ప్లేన్ క్రాష్ గురైన తర్వాత ఆల్మోస్ట్ 50 బోన్స్ తన బాడీలో క్రాష్ అయ్యాయి. అండ్ డాక్టర్స్ ఏమన్నారంటే తను ఓన్ గా బ్రీతింగ్ చేయలేడు అండ్ తను ఎప్పుడు నడవలేడు, తన ఇంటికి వెళ్ళలేడు, మళ్ళీ నార్మల్ గా ఉండడం ఇంపాసిబుల్ అన్నారు. డాక్టర్స్ డిడ్ దేర్ జాబ్. ఎందుకంటే డాక్టర్స్ కి ఎంతైతే తెలుసో వాళ్ళకంతే తెలుసు. బట్ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఒక మిరాకల్ జరిగింది. ఆ మిరాకల్ ఏంటంటే తను మాత్రం తన మైండ్ లో ఎప్పుడు ఒకే విజువలైజ్ చేసుకున్నాడు, దట్ ఐ యామ్ గోయింగ్ టు వాక్. నేను నడుస్తున్నాను, నేను నడవగలుగుతాను అని తను మాత్రం ఒకటే ఇమేజ్ చూస్తాడు. అండ్ తనతో తను ఆటో సజెషన్ ఇచ్చుకున్నాడు. ఆ ఆటో సజెషన్ ఏంటంటే బ్రీత్ డీప్, బ్రీత్ డీప్, డీప్లీ ఇంకా బ్రీతింగ్ అంటూ తను ఆటో సజెషన్స్ ఇచ్చుకున్నాడు. అండ్ యు నో వాట్ హ్యాపెండ్? తను ఏదైతే అనుకున్నాడో బై క్రిస్మస్ వరకు నేను ఇంట్లో ఉంటాను అనుకున్నాడు, అండ్ తను క్రిస్మస్ వరకు ఇంట్లో ఉన్నాడు. హౌ దిస్ హ్యాపెండ్? ఎలా జరిగింది ఇదంతా కూడా తనకు తాను ఇచ్చుకున్న ఇన్స్ట్రక్షన్స్. తను ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాడో ఆ ఇన్స్ట్రక్షన్సే యాక్చువల్ గా రిజల్ట్ లోకి వచ్చాయి. సో మనం బిలీవ్ చేసినా బిలీవ్ చేయకున్నా మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్స్ ప్రతి నిమిషము దాంతో కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ go to the happy emotions, think of health, think of richness, think of abundance. ఎప్పుడైతే అబండెన్స్ గురించి ఆలోచిస్తున్నామో, రిచ్నెస్ గురించి ఆలోచిస్తున్నామో, హెల్త్ గురించి ఆలోచిస్తున్నామో అప్పుడు మాత్రమే మనం యూనివర్స్ తో అలా కనెక్ట్ అవుతున్నాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, డిఫికల్టీస్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి, బట్ ఎవరో ఏదో ఒక మాట అన్నారు, ఎవరో మిమ్మల్ని హర్ట్ చేశారు, ఎవరో మిమ్మల్ని ఏదో ఒక మాట నిల్లారు, దాని గురించి ఆలోచిస్తుంటారు. బాడీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, బట్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం, మేబీ టూత్ ప్రాబ్లం అవ్వచ్చు, మేబీ ఇయర్ ప్రాబ్లం అవ్వచ్చు, ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ వైబ్రేషన్ లో ఉండాలి. హైయెస్ట్ వైబ్రేషన్ ఏంటి? లవ్ అండ్ గ్రాటిట్యూడ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ అదర్స్,
ఐ లవ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఆ లవ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరితో లవింగ్ గా ఉండండి. అది మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే లవింగ్ గా మాట్లాడండి. లవింగ్ ఫీలింగ్ తో ఉండండి అండ్ గ్రాటిట్యూడ్ మోడ్ లో ఉండండి. ఎందుకంటే ఈ రోజు మీ లైఫ్ ఏంటి? దిస్ ఈజ్ అబండెంట్ గిఫ్ట్ అండి. మన లైఫ్ ఒక పెద్ద గిఫ్ట్. ఈరోజు మనం హెల్తీగా ఉన్నాము అంటే ఇట్స్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉన్నారంటే ఇట్ ఈస్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్. సో అండర్స్టాండ్ దిస్ పవర్. మనం యూనివర్స్ తో ప్రతిరోజు కమ్యూనికేట్ అవుతున్నాము. సో ఇఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ డిసీజ్, యూ విల్ గెట్ డిసీజ్. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ హెల్త్, యూ విల్ గెట్ హెల్త్. ఇఫ్ యూ థింక్ అబౌట్ అబండెన్స్ మన లైఫ్ లోకి వస్తుంది. ఎందుకంటే యూనివర్స్ తో మనం ఎప్పుడూ కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నాం, మన ఫీలింగ్ ద్వారా, మన వైబ్రేషన్స్ ద్వారా. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే మార్నింగ్ లో అఫర్మేషన్ రాస్తారు, గ్రాటిట్యూడ్ చేస్తారు, డే అంతా నెగటివిటీలో ఉంటారు. ఎస్, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు, ఇంట్లో పిల్లల పైన టెన్షన్ గా, స్ట్రెస్ లో, యాంగర్ లో, ఫియర్ లో ఉంటారు. అండ్ అదే మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఎస్, ఇప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే, ఎంత పెద్ద ఛాలెంజ్ ఉన్నా సరే, ఎస్, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయండి, దాన్ని హోల్డ్ చేసుకొని పట్టుకోండి మైండ్ లో. ఎప్పుడైతే మీరు దాన్ని హోల్డ్ చేసుకున్నారో, యూఆర్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ ద సాఫ్ట్వేర్ ఇన్సైడ్. దట్స్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ని మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ద మూమెంట్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అయిందా, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. అన్ని కూడా కేర్ తీసుకోబడుతుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ magically tap that power. ఆ పవర్ ని ట్యాప్ చేయండి అండ్ ఇన్స్టాల్ దట్ సాఫ్ట్వేర్. వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్? యువర్ మైండ్ పవర్. ఆ మైండ్ పవర్ ని ట్యాప్ చేయండి అండ్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ డిజైర్. మీరు డిజైర్స్ అన్ని కూడా అట్రాక్ట్ చేసుకోవచ్చు. దట్ మే బి మనీ, దట్ మే బి హెల్త్, దట్ మే బి రిలేషన్షిప్, ఆర్ దట్ మే బి ఎనీథింగ్. ఫస్ట్ క్రియేట్ ఇంటెన్షన్ క్లియర్లీ. ఏం కావాలి, ఎందుకు కావాలి, అండ్ బీ దేర్ అండ్ విజువలైజ్, సీ ఇట్, ఫీల్ ఇట్ అండ్ get that. All the best. Please subscribe to this video and share with your family and friends and get some amazing content on law of attraction, NLP and all the advanced tools and techniques of mind power. Thank you so much.